ముందుగా శరత్ గారు, సార్ ఏంటి ఖమ్మం నుంచి మధు పార్క్ రిడ్జ్ వరకు అన్ని చోట్ల ఇప్పుడు ఇదే జరుగుతోంది, హైడ్రా సంబంధించిన. నాకైతే పేదలు పెద్దలు ఇదేం లేదు, తస్మదీలు రెండే. ఒక్క విషయం చెప్పాలి సార్. సారీ, ది ఫ్రేమ్ ఇస్ ఓకే. యా ఓకే, కనబడుతుందా? కరెక్ట్. యా సార్, ఇప్పుడు విషయం ఏంటంటే మనకి మూల సిద్ధాంతాలు కొన్ని అర్థం చేసుకోవాలి సార్. అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, అసలు యాక్చువల్లీ భూదాన్ ఉద్యమం ఏ రకంగా వచ్చింది, ఏ మూల ఆశయాలతో వచ్చింది, ఏం సాధించాలి, ప్రభుత్వ పరంగా రాజ్యాంగబద్ధంగా ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ కి ఒక ప్రజాప్రభుత్వం కృషి చేయాలనేది ఆలోచించాలి సార్. తర్వాత రెండోది, ఈ వివాదాలు రావడము లేకపోతే ఒక పక్షం సమర్థించడం ఇంకో పక్షం వ్యతిరేకించడం అనేది మీరు కనబడతలేరు సార్. చెప్పండి, మీరు పర్లేదు, మీరు కనబడుతున్నారు ఫ్రేమ్ లో. ఇప్పుడు ఎట్లుంటది అంటే సార్, యాక్చువల్లీ డెమోక్రసీ వర్క్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కన్సెన్సస్. ఇప్పుడు కన్సెన్సస్ అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జైగాంటిక్ ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్ ఫ్రంట్ ఏ ప్రోగ్రామ్ అన్న కానివ్వండి, ఇది అది అని కాకుండా ఒక ప్రోగ్రామ్, ఒక జైగాంటిక్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సి వస్తుంది. దానిలో కొంతమంది నిర్వాసులు అవుతారు, కొంతమందికి వేరే చోట్ల రీలొకేట్ చేయాల్సి వస్తుంది. ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు క్రెడిట్ కోసమని కాకుండా కన్సెన్సువల్ మెథడ్ లో పోవాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంత జైగాంటిక్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ప్రతిపక్షాలతోనే ఒక మీటింగ్ పెట్టేదండి, అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి గవర్నమెంట్ అంటే ఇది మొదట అనౌన్స్ చేసింది కాదు, ఇది ప్రణాళికలో లేదు, వాళ్ళ మేనిఫెస్టోలో లేదు, ఏది లేదు. కానీ ఒక కొత్త ప్రోగ్రామ్ ను వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షాలతో, ఆ జిల్లా నాయకులతోని, తర్వాత ప్రజా సంఘాల వాళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి, ఇగో మీరు ఇక్కడ ఉంటున్నది ఈ రకంగా ఉంది, మిమ్మల్ని మళ్ళీ ఇంకో ప్రాంతానికి తీసుకుని అనేటువంటి చెప్పాలి సార్. చెప్పకుండా ఏది లేకుండా ఏకపక్షంగా వన్ సైడ్ గా కార్యక్రమం చేసేటప్పటికి రాజకీయంగా ప్రాధాన్యత కోసమని, గుర్తింపు కోసమని, గౌరవం కోసమని వాళ్ళు ఏం చేస్తున్నారు? పేద ప్రజలను రెచ్చగొడతా ఉన్నారు. దీంట్లో ఏం జరుగుతుంది? అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ కాజ్ అనేది పక్కకు పోయేసేసి అల్లరి ఎక్కువ జరుగుతుంది. దీనికి అంతకు ఏకపక్ష నిర్ణయాలే కారణమని నా ఉద్దేశం. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇగో ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి గీ అంశాల మీద ఇగో ఇది ప్రభుత్వ విధానము, మీరు సహకరించండి, మనం అంతా కలిసి చేద్దాం, ప్రజల కోసం చేద్దాం అనేటువంటి ఆ కన్సెన్సువల్ అప్రోచ్ ఎందుకు ఉండదండి? అంటే ఇవాళ ఈ పేద ప్రజల తరఫున కొట్లాడే వాళ్ళందరూ అంటే వాళ్ళంతా దళారీలు లేకపోతే ఇతరత్రమా? కాదు కదా, వాళ్ళు కూడా పేద ప్రజల తరఫున కొట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, సోషల్ కాన్సెప్ట్ ఉంది కదా. వాట్ ఈస్ రాంగ్ ఇఫ్ ది గవర్నమెంట్ హోల్డ్స్ నెగోషియేషన్స్? సపోజ్ ఇప్పుడు ఖమ్మం ఇష్యూ అనే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ జిల్లా, ఇప్పుడు వాళ్ళు కొంతమంది పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోతే ఆయన అన్నట్టు నాకేం తెలియదు, నేను జిల్లా మంత్రినైనా నాకేం తెలియకుండా అంతా ఆయన తుమ్మల నాగేశ్వరరావు చేయించాడు, వాళ్ళ వ్యవహారం జరిగింది అనే మాట ఒక మంత్రి ఇంకో మంత్రి చెప్పినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పినారు, ఈ రకంగా మాట్లాడినారండి అని. మరి ఒక జిల్లాలో 3 ప్రధానమైన నాయకులు ఉన్నారు కదా, అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళదే. ఒక కాన్స్టిట్యున్సీలో ఇంకో మంత్రి ఎట్లా జోక్యం చేసుకుంటాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా? సరే, ఇదేమన్నా రాజ్యాలా? అంతే కదా, ఇప్పుడు అట్లే నడుస్తుంది, అట్లే నడుస్తుంది. రాజ్యాలు మంత్రుల సంగతి పక్కన పెట్టండి, ఒక ఎమ్మెల్యే ఇలాకాలో ఇంకో ఎమ్మెల్యే పెడితే ఎమ్మెల్యే కాదు, అది మామూలు వసూలు చేసే చోట. మీరు చెప్పేది ఏంది? మామూలు వసూలు చేసే చోట ఆదాయం తెలంగాణలో అట్లే నడుస్తుంది. మీకు తెలియదు, నేను చెప్పండి ఏం కాదు, అంతే కదా. కేసీఆర్ టైంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాకుండా వేరే టీఆర్ఎస్ నాయకుడు కూడా ఎవరు జోక్యం చేసుకోవడం వీల్లేదు. అంతేగా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయలేదు, చేయకుంటే ఏమైంది? అట్లే కదా, అదే జరిగింది కదా. ఇప్పుడు కుప్పకూలిపోయినారు, అసలు నామినేషన్ లేకుండా కుప్పకూలిపోయిన కారణం అదే కదా సార్. ప్రజాస్వామ్యానికి రవ్వంత వాల్యూ లేకుండా, ప్రజాభిప్రాయానికి గౌరవం లేకుండా, తర్వాత అందరినీ కమ్యూనిస్టులను, లెఫ్టిస్ట్ భావజాలంగా తోక పార్టీలని, తోండం పార్టీలని రకరకాలుగా ఏకపక్షంగా మాట్లాడినందుకు, దుర్భాషలు ఆడినందుకు జరిగిన పరిణామాలు తర్వాత దశలో మనం చూసినాం కదా. ఇవాళ సానుభూతి చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? బీఆర్ఎస్ కింద పడ్డది అని అంటానో లేదా ఇంకేదైనా చేద్దానో ఏదో ఒకటి వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి ఒర్రుడే తప్ప వాళ్ళకి సానుభూతి ఎక్కడి నుంచి అయినా వస్తుందా? ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ నడవడికలో కూడా ప్రజాకోణం ఆనాడు లేదు, అందుకే అందరం వ్యతిరేకించాల్సి వచ్చింది, ఆ ప్రభుత్వం కూలిపోయినారు. ఇప్పుడు మనం గత అనుభవాల నుంచి నేర్చుకునేది ఏందండి?
ఇప్పుడు ఈయన పదే సో పదే దీన్ని ఎట్లా చెప్తున్నారు కదా. ఖమ్మం ఇష్యూను లేకపోతే మిగతా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎట్లా చేయాలి సార్? అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ది ఎఫెక్టెడ్ పార్టీస్ మస్ట్ బి టోల్డ్. ఎఫెక్టెడ్ పార్టీస్ తోని మధు ఒక పార్క్ రిడ్జ్ consensus అఫీషియల్ ఒక గా meeting నోటీస్ ఇచ్చారు, పెట్టమనండి. అఫీషియల్ గా నోటీస్ ఇచ్చారు, కంపెన్సేషన్ ఇస్తామన్నారు. సార్ నోటీస్ ఇచ్చి కాంపన్సేషన్ ఇవ్వడం అనేది కాదు సార్. ఎట్ వాట్ స్టేజ్ ఆఫ్ వన్స్ లైఫ్? ఒక మనిషి 30-40 సంవత్సరాల ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ కంటే ఒక 3-4 సంవత్సరాల ముందు ఒక ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. భారతదేశంలో ఈనాడు ఉన్నటువంటి హౌసింగ్ ప్రాబ్లం అట్లాంటిది. అట్లాంటిది నువ్వు ఈ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కృషిని నువ్వు ఒక్క నోటీస్ తోనే తీసి విసిరిపారేస్తా అంటే ఎట్లా? హౌ డస్ ఇట్ సాటిస్ఫై? నువ్వు కంపల్సరీ ఎక్విజిషన్ అవ్వచ్చు కాక, కానీ చట్టపరంగా మనం ప్రజలకు జవాబుదారీ అవునా కాదా? ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందా ఉండదా? అంటే కేవలం sound ఓట్లు వేసి వస్తుంది వేరే majority దగ్గర. వచ్చి గవర్నమెంట్ మాది వచ్చింది కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని వన్ సైడెడ్ గా చెప్పొచ్చా? ఎస్ సంయమనం అవసరం లేదా? గతంలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చర్చలు జరిపినారా లేదా? ఎస్ సార్. చర్చలు ఎందుకు జరపరు? చరణ్ కౌశిక్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.